నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటన. నేడు జీవోలు విడుదల కాకపోతే తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరిక. రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు ముమ్మరం. వ్యవసాయ అనుబంధ శాఖలతో ఆర్థిక మంత్రి సమీక్ష. కాళేశ్వరంపై విచారణ కమిషన్ గడువు పొడిగింపు. 1-2 రోజుల్లో ఉత్తర్వులు, త్వరలోనే బహిరంగ విచారణ. నలభై 48 ఏళ్ల తర్వాత నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకే మళ్లీ అవకాశాలు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. తొలిసారి రాజ్యాంగ పదవి చేపట్టనున్న కాంగ్రెస్ నేత. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఉస్మానియా మినహా తాత్కాలికంగా సమ్మె నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈ క్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. నేడు ఇందుకు సంబంధించి 2 జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సహా 8 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో మంత్రులు కూడా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. వ్యవసాయం, చేనేత, జౌళి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి సమీక్ష నిర్వహించారు. రానున్న సీజన్లో పంటల బీమాకు టెండర్ల ప్రక్రియ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై ఆయన చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అయితే వ్యవసాయ అభివృద్ది చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు నిధులిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలపై ఇప్పటి వరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు అవసరమయ్యే బడ్జెట్ లెక్కలపై మంత్రులు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. గత భారాస ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతు బంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు 25,670 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతు బంధు తరహాలో ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకు పటిష్ట విధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాస్త ఆలస్యమైనా అర్హులకు అందేలా రైతు భరోసా పథకం రూపకల్పన చేస్తామని తెలిపారు. రైతు భరోసాపై విధానపర నిర్ణయాలు తీసుకోలేదని, అందరి అభిప్రాయాలు శాసనసభలో చర్చించాకే తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతుల అభిప్రాయాలు సేకరించారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికే పెట్టుబడి సహాయం అందించాలని సూచించారు. అంతేకాకుండా గరిష్ట పరిమితి విధించాలని కోరారు. 10 ఏళ్లలో చేనేత రంగాన్ని అన్ని స్థాయిలో భారత సర్కార్ అస్తవ్యస్తం చేసిందని మంత్రి తుమ్మల విమర్శించారు. అన్నీ చేసి ఇప్పుడు లేఖల పేరిట కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధి చేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటుందన్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరికి చేస్తారో మండలాలు, గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల రుణాలు, 2 లక్షల రుణం ఉన్నవారి వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని అన్నారు. ఎన్నికల సమయానికి మిగిలిన రుణమాఫీ ఇస్తారో లేదో చెప్పాలన్నారు. వానాకాలం ప్రారంభమైనా రైతు భరోసా ఇవ్వడం లేదన్న నిరంజన్ రెడ్డి అడిగితే కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తున్నాయి వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు కేబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పిండ్రు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇయ్యలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలిపోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. రామగుండంలో పాత 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూల్చివేసి అదే ప్రదేశంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల కొత్త ప్లాంటు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
తనను కలిసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలకు ఈ విషయం తెలిపారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న వినతికి భట్టి సానుకూలంగా స్పందించారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాలపై విచారణ కమిషన్ ఏర్పాటు మాజీ సీఎం భారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్ చట్టానికి ఇది విరుద్దమంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో సందేహాలున్నాయన్న కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం భారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్చి 14న జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్ చట్టానికి విరుద్దమంటూ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టంలోని సెక్షన్ 61, 62, 86లకు విరుద్దమని, దీనిపై రాష్ట్ర సర్కారు అధికారాలు పరిమితమన్నారు. ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సీ పరిధిలోనివేనని స్పష్టం చేశారు. కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్దమని సమగ్ర వివరాలతో లేఖ రాసిన చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యాంగ విరుద్దమన్నారు. లేఖ రాసిన తర్వాత కూడా తమ ఎదుట హాజరై ఆధారాలను సమర్పించాలంటూ కమిషన్ ఈ నెల 19న జారీ చేసిన ప్రొసీడింగ్స్ విచారణ కమిషన్ల చట్టం 1952కు విరుద్దమని, దీన్ని రద్దు చేయాలని కోరారు. ఇందులో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్, వ్యక్తిగత హోదాలో కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకున్నామని కేసీఆర్ పిటిషన్లో తెలిపారు. విద్యుత్ చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసే న్యాయ వ్యవస్థ అని, వీటికి రక్షణ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ట్రైబ్యునల్, కమిషన్ సభ్యులు ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేదన్నారు. ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడించవచ్చన్నారు. ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే అపిలేట్ ట్రైబ్యునల్ను, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అన్ని అంశాలను ఎస్ఈఆర్సీ పరిధిలోనే విచారణ చేయాలని, వీటిపై మరెక్కడా విచారణ చేపట్టరాదంటూ గుజరాత్ ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. చట్ట ప్రకారం ఎస్ఈఆర్సీ వంటి జ్యుడిషియల్ సంస్థ నిర్ణయాలపై ఎలాంటి విచారణ అవసరం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తనకు నోటీస్ జారీ చేశారని కేసీఆర్ తెలిపారు. దీనిపై తాను స్పందించేలోపే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం అసంతృప్తి కలిగించిందన్నారు. ఎంఓయూ కుదుర్చుకునే నాటికి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే నాటికి ఛత్తీస్గఢ్లో సంబంధిత పవర్ ప్లాంట్లు లేవన్నారు. భద్రాద్రి ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వల్ల 250 కోట్ల నుంచి 300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన విలేకరులకు చెప్పారని, తాను సమాధానమిచ్చేలోపే ఇలా ప్రకటించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని పిటిషన్లో తెలిపారు. ముందే ఒక నిర్ణయానికి వచ్చి కేసీఆర్ తప్పు చేసినట్లుగా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని బట్టి ఈ విచారణ నామమాత్రమేనని భావించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల వివరాలను కమిషన్కు సమర్పించడం వల్ల ప్రయోజనం ఉండదని కేసీఆర్ తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అప్పటి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు. అందరి వాదనలు విన్నాకే ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై అప్పట్లో రేవంత్ రెడ్డి అపిలేట్ ట్రైబ్యునల్ కు వెళ్లలేదని, ముఖ్యమంత్రి అయ్యాక ఆ అధికారాన్ని ఉపయోగించి న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలుంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చని, కానీ గత ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్చేయడానికే ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. అందువల్ల దీని ఏర్పాటుకు సంబంధించిన జీవోను కొట్టివేయాలని, కమిషన్ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కేసీఆర్ తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించనుంది. ఈ మేరకు 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. 100 రోజుల వ్యవధితో కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
లోక్సభ ఎన్నికల కోడ్, ఇతరత్ర కారణాల వల్ల విచారణకు తగిన సమయం లభించలేదు. ఇప్పటి వరకు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 28 వరకు అఫిడవిట్లకు గడువు ఉంది. ఆ తర్వాత వాటి ఆధారంగా బహిరంగ విచారణ చేయాలని భావిస్తున్నారు. అయితే కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. విచారణ ప్రక్రియ ఇంకా ఉన్న పరిస్థితుల్లో మరో 2 నెలల పాటు కమిషన్ గడువు పొడిగించాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఓఎస్డీగా వ్యవహరించిన కళ్యాణ్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించి మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా షీప్ రియరింగ్ డిస్ట్రిబ్యూషన్ పథకాన్ని పర్యవేక్షించిన కళ్యాణ్ కుమార్ తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్ 2000 చొప్పున అనధికారిక లబ్ధి పొందినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది. ఆ సొమ్మును దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్న తీరును దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది. నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణల్ని విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాల్ని ఏసీబీ అధికారులు సేకరించారు. గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు 380 యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే రామరాజు వద్ద పనిచేసిన వినయ్ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతేడాది నవంబర్ 4న మధ్యాహ్నం 1:47 వినయ్కు రామరాజు ఫోన్ చేసినట్లు తేలింది. 2 ఫోన్ నంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్కు సూచించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వినయ్ బ్యాంకు ఖాతా ద్వారా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్ నెంబర్కు ఆన్లైన్లో 50,000 బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే కళ్యాణ్ సన్నిహితుడి భార్య ఖాతాకు 2 లక్షలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు ఉదయం 10:59 కళ్యాణ్ కుమార్ కు ఫోన్ చేసినట్లు తేలింది. కళ్యాణ్ రెగ్యులర్ మహిళా ఉద్యోగితో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. మరోవైపు వినయ్ రామరాజు నుంచి మహిళా ఉద్యోగికి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవని తేలింది. గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్ అనధికారికంగా నగదు సమకూరినట్లు అధికారులు గుర్తించారు. రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకొచ్చారు. అలాగే అదే రోజు మహిళా ఉద్యోగికి కళ్యాణ్ కుమార్ 2 సార్లు ఫోన్ చేయగా ఆమె మరో 2 సార్లు అతడికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. రామరాజు డ్రైవర్ నుంచి 161 సిఆర్పీసీ కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించింది. ఈ క్రమంలో రామరాజు తరచూ కళ్యాణ్ కుమార్ ను కలిసేవాడని తేలింది. అలాంటి సమయాల్లో రామరాజు నగదు రూపంలో కళ్యాణ్ కు డబ్బు ముట్టజెప్పేవాడని తేలింది. రామరాజుతో పాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇలాంటి వారితోనే కళ్యాణ్ దందా నడిపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో పాటు కీలక ప్రజా ప్రతినిధులకు స్థాయిల వారీగా లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది. ఒక్కో యూనిట్ కు 2,000 రూపాయల చొప్పున కళ్యాణ్ సహా మరికొందరు లబ్ధి పొందినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 నిందితులపై పంజాగుట్ట పోలీసులు మరోసారి అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాధారాలను ఛార్జిషీట్తో పాటు కోర్టుకు సమర్పించారు. అయితే ఈ నెల 10, 22 తేదీల్లో 2 సార్లు పోలీసులు వేసిన ఛార్జిషీట్ను కోర్టు తిప్పి పంపింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నేడు విచారణ జరగనుంది. ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన 4 నిందితులపై ఈ నెల 10న పంజాగుట్ట పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కానీ పూర్తి వివరాలు లేని కారణంగా కోర్టు తిప్పి పంపింది. శనివారం మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేయగా సేకరించిన పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించాలంది. దీంతో నిన్న పోలీసులు మరోమారు అభియోగ పత్రాలు దాఖలు చేశారు. 3 అట్టపెట్టెల్లో, బాక్సుల్లో ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ధ్వంసమైన హార్డ్ డిస్క్లు, కాలిపోయిన ఫోన్ నంబర్ల లిస్ట్, పెన్ డ్రైవ్లు, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న
సంబంధించిన డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలు తీసుకొచ్చారు. అయితే వీటిని గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టును పోలీసులు కోరినట్లు సమాచారం. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఛార్జ్షీట్ కోర్టులో లేనందున అరెస్టు చేసి 90 రోజులు గడిచిన కారణంగా మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలని భుజంగరావు, తిరుపతన్నలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ప్రణీత్ రావు సైతం మ్యాండేటరీ బెయిల్ కోసం రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన నేడు విచారణ జరగనుంది. గతంలో ప్రణీత్ రావు వేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావును విచారించాలని, విదేశాల్లో ఉన్న వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కోర్టు ఇందుకు అనుమతించింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని, పోలీసులకు అందుబాటులో ఉంటానని, జూన్ 26న భారత్ కి వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు. నేటితో ఆ గడువు ముగుస్తుండటంతో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో తెలియాల్సి ఉంది. మరో నిందితుడు శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు ప్రాసెస్ పనిలో పోలీసులున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న రాష్ట్ర భాజపాలో అధ్యక్ష పదవి కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. బయటకు పెద్దగా కనిపించకపోయినా అంతర్గతంగా పోటీ ముదురుతోంది. ఇటీవల ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో భాజపా ఒకవైపు బలపడుతుంటే అంతే స్థాయిలో నేతల మధ్య విభేదాలు తలనొప్పిగా మారుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న కమలదళం ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 36% ఓట్లతో అధికార పార్టీకి ధీటుగా 8 ఎంపీ స్థానాల్ని గెలుచుకుంది. ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం సాధించాలనే లక్ష్యంతో సాగుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం నేతల మధ్య అంతర్గత వార్ మొదలైంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంకొకరికిస్తారనే ప్రచారమూ నడుస్తోంది. భాజపాలోనూ ఒకే వ్యక్తికి ఒక పదవి అనే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడి నియామకం తప్పని పరిస్థితి. అది ఎప్పుడనే విషయంపై స్పష్టత లేనప్పటికీ అంతర్గత పోరు మాత్రం ముదురుతోంది. పాతవారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొందరంటుంటే మేము అర్హులం కాదా అని కొత్తవాళ్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. పార్టీలోని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే దూకుడు స్వభావం కలిగిన వ్యక్తికే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న ఈటెల రాజేందర్ నేరుగా రాజాసింగ్ పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ చేశారు. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడానని, ఫైటర్ అంటే స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ రాజాసింగ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. ఏనుగు కుంభస్థలం కొట్టే సత్తా తమకుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భాజపాలో చేరిన తర్వాత కొత్త పాత అంటూ ఉండదని, హిమంత బిశ్వశర్మ అసోం ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు కావచ్చని రాష్ట్ర సారథి పగ్గాల్ని ఆశిస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటెల రాజేందర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నప్పటినుంచే పార్టీలో కొత్త పాత పంచాయతీ నడుస్తోంది. అధిష్టానం సైతం ఢిల్లీకి పిలిపించుకుని విభేదాలు పక్కనబెట్టి పనిచెయ్యాలని చురకను అంటించింది. విభేదాలు తగ్గకపోగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే స్థాయికి తీసుకొచ్చింది. అనూహ్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. ఒకవైపు కేంద్ర మంత్రిగా, మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కొన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో ఆశించిన ఫలితాలు సాధించకపోయినప్పటికీ మంచి ఓట్లు సాధించి రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. పార్టీ పుంజుకున్న తరుణంలో ఎప్పటినుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు అధ్యక్ష పదవి పేరుతో విమర్శలు సంధించుకుంటున్నారు. నలభై 48 ఏళ్ల తర్వాత తొలిసారి నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అధికార, విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడంతో ఓటింగ్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇరు కూటములలోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బలాబలాల పరంగా అధికార ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార, ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో ఉండడంతో నేడు ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, ఇండియాకు 233 మంది సభ్యులున్నారు. ఓం బిర్లా ఎన్నిక లాంఛనప్రాయమే. ఓటింగ్లో డివిజన్కు విపక్షం పట్టుబడితే సభ్యులకు స్లిప్లను పంపిణీ చేస్తారు. సభ్యులకు సీట్లు కేటాయించకపోవడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో మాన్యువల్ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అధికార ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే
రెండుసార్లు ఆ పదవిని చేపట్టిన 5వ వ్యక్తి అవుతారు. 2 సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం జాఖడ్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా రాజస్థాన్ కు చెందిన నేత. యువమోర్చా నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఓం బిర్లా ప్రత్యర్థి అయిన ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థి కె సురేష్ లోక్సభలోని అత్యంత సీనియర్ సభ్యుడు. కేరళలోని దళిత కుటుంబానికి చెందిన 62 ఏళ్ల కొడికున్నిల్ సురేష్ 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో ఆయన ఎన్నికను కేరళ హైకోర్టు కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన మావెలిక్కర నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989 నుంచి గెలుస్తూ వస్తున్న ఆయన మధ్యలో 1998, 2004లో ఓడిపోయారు. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. నేడు ఎంపీలంతా సభకు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 11 గంటలకల్లా సభలో ఉండాలని సూచించింది. స్పీకర్ ఎన్నికలో గెలుపోటములు ముఖ్యం కాదని, సంప్రదాయాన్ని గుర్తు చేయడానికేనని ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ స్పష్టం చేశారు. గత 2 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేదని, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చాక కూడా ఇవ్వకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఎన్నికకు సహకరించేవారమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనికి ఎన్డీఏ సిద్ధంగా లేనందునే పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షం షరతులు విధించడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మరోవైపు ఇండియా కూటమి అభ్యర్థిని నిర్ణయించే ముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అందుకే మద్దతుగా సంతకాలు చేయలేదని పేర్కొంది. తమ నిర్ణయాన్ని మమతా బెనర్జీ వెల్లడిస్తారని ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు వైకాపా మద్దతు తెలిపే అవకాశం ఉంది. వైకాపాకు లోక్సభలో 4 సభ్యులున్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు తెలుగుదేశం విప్ జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సభలో తప్పనిసరిగా ఉండాలని, ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాలని తెలుగుదేశం చీఫ్ విప్ హరీష్ బాలయోగి విప్ జారీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తహరి మెహతాబ్కు కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు లేఖ ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సభాపక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాహుల్ను లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియమించాలని కోరుతూ ప్రొటెం స్పీకర్కు లేఖ రాశారని తెలిపారు. మిగతా పదవులపై నిర్ణయాలు తర్వాత తీసుకోనున్నట్టు తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రి స్థాయి ర్యాంకు ఉంటుంది. ప్రోటోకాల్లోనూ ఆయన స్థాయి పెరగనుంది. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాహుల్ గాంధీకి ఇది తొలి రాజ్యాంగపరమైన పదవి కానుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో పలు కీలక ప్యానెల్లో రాహుల్ గాంధీ సభ్యుడు కానున్నారు. లోక్పాల్, సీబీఐ చీఫ్, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక జరిపే ప్యానెల్లో సభ్యుడిగా వ్యవహరించనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే తీహెడ్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం తీహెడ్ జైలుకు వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నేడు ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచేందుకు సీబీఐ అనుమతి తెచ్చుకుంది. కోర్టులో హాజరుపరిచే ముందు కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 21న మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో మంగళవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జూన్ 20న కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నేతృత్వంలోని బెంచ్ బెయిల్ మంజూరుపై స్టే విధించింది. మొబైల్ సేవల కోసం ఉపయోగించే రేడియో తరంగాల వేలం నిన్న ప్రారంభమైంది. 5 రౌండ్లలో టెలికాం కంపెనీలు సుమారు 11,000 కోట్ల విలువైన బిడ్లను వేశాయి. కేంద్ర ప్రభుత్వం 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్తో పాటు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ను అందుబాటులో ఉంచింది. వీటి ప్రాథమిక ధరను 96,238 కోట్లుగా పేర్కొంది. నేడు 6వ రౌండ్ నుంచి వేలం కొనసాగనుంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ఈ వేలంలో హైస్పీడ్ 5G మొబైల్ సేవలకు కీలకమైన రేడియో తరంగాల కోసం పోటీ పడుతున్నాయి. టెలికాం శాఖ జారీ చేసిన వేలం నివేదిక ప్రకారం తొలి రోజు బిడ్డింగ్ ప్రధానంగా 900, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలోనే జరిగింది. 3 సర్కిళ్లలో 2100 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం బిడ్లను వేశారు. కెన్యాలో పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పులో 5గురు ప్రాణాలు కోల్పోయారని 31 మంది గాయపడ్డారని తెలుస్తోంది. స్థానిక వైద్య సిబ్బంది ప్రకారం మృతుల సంఖ్య 10 వరకు ఉందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు సంబంధించి కెన్యా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని మంగళవారం రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఆందోళన నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషన్ సూచించింది. కళావేదిక రాఘవి మీడియా ఈ నెల 29న నిర్వహించనున్న ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు మంత్రిని స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో కోమటిరెడ్డి ఫిల్మ్ అవార్డ్స్కు వచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో అతిథుల సమక్షంలో ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలు జరగబోతున్నాయి. సినీ రంగంలోని అన్ని విభాగాల్లో ప్రఖ్యాతిగాంచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎన్టీఆర్ పురస్కారాలతో సత్కరించనున్నారు.